శ్రీరంగంలో జరిగిన విభీషణుడి అద్భుత సంఘటన. శ్రీరంగం దేవాలయంలో శ్రీరంగనాథుణ్ణి పూజించడానికి ప్రతి రాత్రి విభీషణుడు లంక నుండి వస్తాడనేది తరతరాలుగా వస్తున్న నమ్మకం. ఈ నమ్మకాన్ని బలపరిచే ఒక ఆశ్చర్యకరమైన వృత్తాంతాన్ని చాగంటివారు ఇలా వివరించారు. కథ వివరాలు: ఒకసారి ఒక వృద్ధుడు శ్రీరంగమాలయంలో తెలియకుండా రాత్రిపూట నిద్రపోయాడు. వాస్తవానికి రాత్రివేళ గర్భగుడిలో ఎవరూ ఉండకూడదు, కాని అతను పొరపాటున అక్కడే ఉండిపోయాడు. ఆ సమయంలో చీకటిలో శ్రీరంగనాథుడికి పూజ చేయడానికి విభీషణుడు వచ్చాడు. విభీషణుడు పూజకోసం పూలు సేకరిస్తుండగా అక్కడ పడుకుని ఉన్న ఆ వృద్ధుడిని గమనించలేదు. పర్వతాకారంలో ఉన్న విభీషణుడికి ఆ మనిషి ఒక చిన్న కీటకంలా కనిపించాడు. పూలతోపాటు ఆ వృద్ధుడిని కూడా తన పూలబుట్టలో వేసుకుని ఆకాశమార్గన కాంచన లంకకు లేదా లంకకు తీసుకువెళ్ళిపోయాడు. లంకలోని తన పూజామందిరంలో ఆ బుట్టను పెట్టి విభీషణుడు శ్రీరామ పాదుకలకు లేదా శ్రీరంగనాథుడికి అర్చన చేయడం ప్రారంభించాడు. పూజ చేస్తూ బుట్టలో చెయ్యి పెట్టి పూలు తీస్తుండగా అతని చేతికి ఆ వృద్ధుడు తగిలాడు. వెంటనే ఆ వృద్ధుడిని బయటకు తీశాడు. అక్కడ ఆ వృద్ధుడు విభీషణుడి భారీ ఆకారాన్ని, ఆ వింత ప్రదేశాన్ని చూసి భయంతో వణికిపోయి విభీషణుడి కాళ్లమీద పడి ఏడ్చాడు. అప్పుడు విభీషణుడు అతన్ని ఓదారుస్తూ, "నువ్వు పొరపాటున వచ్చావు కాబట్టి నిన్ను క్షేమంగా విడిచిపెడుతున్నాను" అని చెప్పాడు. వెంటనే తన రాక్షస భటులను పిలిచి ఆ వృద్ధుడిని మళ్లీ శ్రీరంగం దేవాలయంలో క్షేమంగా డింపమని ఆజ్ఞాపించాడు. అలా ఆ వృద్ధుడు లంక వెళ్లి మళ్లీ తెల్లవారేసరికి శ్రీరంగం చేరుకున్నాడు. ఈ అద్భుతమైన అనుభవాన్ని ఆ వృద్ధుడు స్వయంగా వివరించినట్లుగా ఒక పత్రికలో కథనం వచ్చిందని చాగంటివారు ఈ ప్రవచనంలో గుర్తుచేశారు.